హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బ్లౌజ్ అయితే ప్యాటర్న్స్‌తో కుట్టిందండి. నేను హ్యాండ్ లోతు గాని, ఫ్రంటు సంక లోతులు ఏమీ తీయకుండా అలాగే కుట్టాను. ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ప్యాటర్న్స్ యూజ్ చేసి, కట్ చేసి, స్టిచ్ వేయడం. మా అమ్మగారికి ట్రై చేశాను ఫస్ట్. చాలా రోజులైపోయింది ఈ ప్యాటర్న్స్ తీసుకుని. నేనే బ్లౌజ్ కుట్టుకుందాము, అప్పుడు చూపిద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మగారు ఓ బ్లౌజ్ కుట్టమన్నారు ఈ సారీ మీదకి. సరే ప్యాటర్న్స్ యూజ్ చేసి కుడదాము. ఫస్టే కస్టమర్ బ్లౌజులకి ఎందుకులే యూజ్ చేయడం అనేసి ఇలా మా అమ్మగారి బ్లౌజ్కి యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ మెడ బ్యాక్ మెడ చిన్నవి కడుతుంది అన్నమాట మా అమ్మ అయితే. మరి వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్స్కి పెద్దవి ఉన్నాయి. మనం ఆది బ్లౌజ్తో ఎలా లెవెల్ చేసుకుని కట్ చేయాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మ ఎలా ఉంది బ్లౌజ్ బాగుందా అంటే బాగానే ఉందమ్మా అంటుంది మా అమ్మ. ఇవిగోండి ప్యాటర్న్స్ అయితే నేనైతే 36 సైజ్ తీసుకున్నాను అనమాట. 34 రాలేదండి నాకేంటో. 34 బ్యాక్ ఉంది కానీ ఫ్రంట్ లేదు నా ప్యాటర్న్స్లో. నేనేమో చెక్ చేయలేదన్నమాట అప్పుడు తీసుకున్నప్పుడు. హ్యాండ్ కూడా 34 ఉంది కానీ ఫ్రంట్ ఒకటే 34 మిస్ అయింది. ఇదిగోండి ఇవైతే 36 మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ అండ్ మనకి క్రాస్ బెల్ట్. ఓకే. ఆన్లైన్ ద్వారా మనం ఏ వస్తువు తీసుకున్నా ముందుగా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదే. ఈ ప్యాటర్న్స్ లింక్ కూడా షేర్ చేస్తాను వీడియోలో, కావాలంటే కొనుక్కోండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మన బ్లౌజ్ సైజ్ ఎంత అని తెలుసుకోవాలి, ప్యాటర్న్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేసి. అంటే నడుము కొలత బట్ట చెస్ట్ కొలత బట్ట అని. చెస్ట్ కొలత బట్టే తీసుకోవాలండి. ఇక్కడ చూడండి పావించి కూడా కింద తగ్గించి ఇచ్చారు. ప్రతి కొలత నీట్గా ఇచ్చేసారండి. మనకి సంక లోతులు కూడా తీయనవసరం లేదు హ్యాండ్కి కానీ ఫ్రంట్కి కానీ. ముందుగా బ్లౌజ్ ముక్కని మన వైపుకి ఫోల్డింగ్ అటువైపు కట్ ఉన్నట్టు వేసుకుంటే ఎప్పుడులాగా వేసుకుని ఇదిగోండి ప్యాటర్న్స్ ఇలా పెట్టేసుకుని నీట్గా చుట్టూరు గీసి వేసేసుకోండి. ఇక్కడ చూడండి మనకి బయటికి వెళ్ళిపోయి పక్కమడి చాలా చిన్నగా బాగానే ఇచ్చారు, భుజాలు జారకుండా. ఇలా ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే లైను డ్రా చేసుకున్నాక మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా చూసుకోండి. హైట్ చూడండి ఇక్కడ పావించి ఎక్కువ ఉంది, అది నాకు నడుము కుట్టుకోవడానికి పైన షోల్డర్ ఖర్చు 2 ఇందులోనే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇలా ఈ బ్లౌజ్ హైట్ పక్కాగా సరిపోయిందండి ఖర్చులతోటి. ఇక నడుము ఎత్తు కూడా చూసేద్దాము ఆది బ్లౌజ్తో. కింద ఈ పావించు లైను డ్రా చేస్తున్నాను. ఇది మనం నడుము పట్టి కుట్టుకునే ఖర్చు. ఓకేనా. ఆ లైన్ మీద నిలబెట్టేసుకుని నడుము ఎత్తుని చూసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చింది. పైకి పావించు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మన మెడ చిన్నది ఇచ్చింది, వాళ్ళు ఇచ్చింది పెద్దది అన్నట్టు. అంటే మా అమ్మగారిది కొంచెం వయసు అయిన వాళ్ళు చిన్నవి కట్టుకుంటారు కదా, మనకి అయితే కొంచెం సరిపోద్దండి ఆ మెడ. అంటే ఇది 10లో ఉండుంటుంది, 10లో ఉండుంటుందండి వాళ్ళు ఇచ్చిన మెడ. మా అమ్మగారిది కాబట్టి ఇది 8 అండి ఈ మెడ అయితే. ఇదిగోండి ఈ లైన్ మీదకి వెళ్తుంది కుట్టిన తర్వాత అని చెప్తున్నాను. వాళ్ళ మెడని మనం తీసేసాం. మన మెడ అసలు చేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి వాళ్ళ ఖర్చుతో పళంగానే ఇచ్చేస్తారండి, కానీ 1 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు అయితే. ఫస్ట్ టైం కదా నేను కూడా ట్రై చేసేది. 1 ఇంచు ఎక్స్ట్రా పెడితే ఏమైంది, మనం ఎంత ఖర్చు అయినా మన ఇష్టం బట్టి పెట్టుకోవచ్చు. మెడ చూడండి, మెడ అయితే పావించు పక్కకి డ్రా చేసి ఇలాగా లైన్ గీస్తున్నాను. ఎందుకంటే చాలా చిన్న మెడ కదా, డౌన్ ఇచ్చాను అనమాట, కొంచెం రౌండ్ ఎక్కువ రావడానికి. ఓకేనా. డీప్ లాగా కట్ చేశాను. చిన్న మెడ అయినా కొంచెం డీప్ ఇచ్చుకుంటే రౌండ్ బాగా తిరిగి మెడ బాగుంటుందండి రౌండ్గా. ఇదిగోండి కట్ చేసేసాను. చాలా ఈజీగా 1 నిమిషంలో కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్లు కొలుసుకుని మన ఆది బ్లౌజ్కి తగ్గట్టు ఉన్నాయా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మెడలు కట్ చేసేస్తే పెద్ద అయిపోతాయి కదా మరి, అందుకు. ఓకేనా. ఇక ఫ్రంట్కి వెళ్ళిపోదామండి. ఫ్రంట్కి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ వీళ్ళు ఇచ్చిన ఫ్రంట్ని క్రాస్గా వేసుకుని చుట్టూరు లైన్లు డ్రా చేసేసుకోండి నీట్గా. ఈ విధంగా డ్రా చేసేసుకుని ఇంకా ప్యాటర్న్స్తో పని ఉండదు, ఇలా డ్రా చేసుకుని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడైతే డాట్లకు కూడా చూసారా టక్స్ ఇచ్చారు, ఇదిగోండి టక్స్. అక్కడ కూడా కొంచెం డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ అని తీసేయండి. తీసేసాక ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర 1 పావించు డ్రా చేసుకుని అక్కడి నుంచి ఛాతి పొడవను కొలవండి. అసలు ఛాతి పొడవ మరి ఈ బ్లౌజ్కి తగ్గట్టు ఉందా ఎక్కువ ఉందో చూసుకోవాలి కదా. ఇదిగోండి తగ్గట్టే ఉంది చూసారా, అక్కడ వరకు వచ్చింది అసలు. ఇదేమో ఖర్చు కన్నట్టు, ఖర్చు లైను కరెక్ట్గానే ఉందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది సంక ఎత్తండి. సంక ఎత్తికి ఇక్కడ 1 పావించు డ్రా చేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది, కరెక్ట్గానే ఇచ్చారండి సంక ఎత్తు అలాగే ఛాతి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మెడని కొలుసుకుందాం. పైన లైన్ మీద ఎట్టేసుకుని నీట్గాను ఫ్రంట్ మెడని ఇది విధంగా సర్దేసుకుని చూడండి మెడ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు ఒక మార్కింగు, పైకి పావించి ఖర్చుకు మార్కింగ్ చేసుకుని రౌండ్ షేపు ఇచ్చేసుకోవాలి.
ఎదరమెడ. ఓకేనా? నెక్స్ట్ పట్టీ కొలత. క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగు, ఖర్చుకి 2 మార్కింగ్లు చేసుకుని మొత్తం 3 మార్కింగ్లు పైకి డ్రా చేసేసుకోవాలి. అది పట్టీ కొలత. చూడండి చిన్న మెడ వచ్చిందన్నట్టు. చిన్న మెడ. ఓకేనా? ఇదిగోండి చిన్న మెడ మంది. ఇక్కడి నుంచి పట్టీ కొలత వచ్చింది. ఈ లైన్ని ఇలాగా కలపాలి మనకి. ఛాతి పొడవు కలిపేయాలి. ఓకేనా? ఇదిగోండి పట్టీ కొలత అండ్ ఎదర మెడ మనకి మనయి అన్నట్టు. కనమయన్ని ఈ ప్యాటర్న్కి వచ్చినాయే. అయితే ఫ్రంట్కి సంకలోతు తీయనవసరం లేదని చెప్తున్నాను మీకు. ఓకేనా? సంకలోతు వాళ్ళే తీసిస్తారండి మనకి. ప్యాటర్న్స్లోనే కట్ చేసి ఇచ్చేస్తారనమాట. సంకలోతులు అవి మీరు తీయనవసరం లేదు, మెజర్మెంట్లు ఏం చేయనవసరం లేదు. ఇదిగోండి. కానీ ఆది బ్లౌజ్ తోటి ఇలా చెక్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? చిన్న మెడలు కట్టేవాళ్ళు ఉంటారు కదా, మరి పెద్ద మెడలు కట్టేవాళ్ళకైతే పెంచుకోవాలి అన్నట్టు. ఓకే. ఇక ఫైనల్గా హ్యాండ్స్ని కొలిచేద్దాం. హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేయకూడదండి. 4 మడతల మీద వేసుకుంటాం కదా మనం, అలా వేసుకోకూడదు ఫ్యాబ్రిక్. చూడండి 2 మడతల మీదే హైట్ని కొలిచేసాను. మధ్యలో ఆ హైటు దాని మీద పెట్టాలి. ఎందుకంటే ఇదిగోండి వీళ్ళు ఇక్కడ మరి ఇది తీసేస్తారు కదా మనకి లోతు, హ్యాండ్ లోతు. మరి మడత పెట్టి ఫోల్డ్ పెట్టి మీరు తీయలేరు కదా, అందుకని ఈ విధంగా చూడండి. హైట్ మార్కింగ్ మీద హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ లోతు తీసేశారు కాబట్టి ప్యాటర్న్స్కి. ఓకేనా? ఇదిగోండి నీట్గా ఇలా సర్దేసుకోవాలి. ఒకవైపున నాకు క్లాత్ సరిపడలేదండి, ఇటువైపున చంకలో ముక్కలో ఒక 2 అతుకుతాను అనమాట ఈ సైజులో. ఓకేనా? ఇదిగోండి నీట్గా ఇంకా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే చక్కగా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. ప్యాటర్న్స్ తోటి మీరు ఈ విధంగా అలవాటు చేసుకుంటే మంచిగా బ్లౌజులు కుట్టగలుగుతారు. మంచి కటింగ్లోనే ఉంటుంది కదా అంతా బ్లౌజ్ సెట్ అవ్వాలంటే. ఇదిగోండి ఇక్కడ చూడండి యువతల వైపు వచ్చిన ముక్కలు ఇలా అతికించేసుకుంటే మనకి హ్యాండ్కి సరిపోద్ది. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా క్రాస్ బెల్ట్ కటింగ్ నీట్గా 2 ముక్కలు ఇలా పెట్టేసుకుని నీట్గా అలా కట్ చేసేసి. క్రాస్ బెల్ట్ హైట్ కూడా తగ్గిందండి నాకు. ఇక్కడ కట్ వచ్చేసింది కదా, ఇక్కడ ముక్కలు ఎత్తుక్కోవాలి చిన్నవి 2. చూడండి ఇక్కడ క్రాసు ఎక్కువ వచ్చేసింది కదా, కొంచెం కట్ చేస్తున్నాను. ఇంత ఎక్కువ అవసరం లేదు. ఇక కటింగ్ అయితే అయిపోయింది కదా, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బ్యాక్ డాట్స్ వేసేసి నడుము పట్టి అతికేసుకుందాము. బ్యాక్ పని అయిపోద్ది, తర్వాత ఫ్రంట్కి వెళ్దాం. ఓకేనా? ఇదిగోండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని షోల్డర్ మధ్యలో పట్టుకుని ఫోల్డ్ చేయాలండి ఫస్ట్. ఆ ఫోల్డింగ్ మీదకి నెక్స్ట్ ఫోల్డింగ్ పెట్టేసుకుని మనకి 2 కొసలు సమానంగా వచ్చేలాగా మధ్యలో ఉన్న ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ 2 డాట్లని ఒకేసారి వేసేసుకుని చక్కగా నీట్గా ఈ విధంగా మనకి నడుము పట్టి కుట్టేసుకుందాము. ఇదిగోండి నీట్గా నడుము పట్టి అయితే కుట్టేస్తున్నాను. చాలా ఈజీ అనిపిస్తుందా మీకు? కష్టం అనిపించిందా ప్యాటర్న్ కటింగు? ఈజీ అనండి. కొంచెం ఆలోచిస్తే మనం చిన్న మార్పులు చేసుకుని మనకు తగ్గట్టు మనకి ఉన్న మెడలను బట్టి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుని నీట్గా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పట్టీ కొలత మారింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన షేప్ డాట్ టక్స్ పట్టీ దగ్గర తేడాగా వచ్చింది. కిందకు వచ్చేసింది చూసారా, నేను మధ్యలో గీసాను లైను. కిందదేని పెద్ద డాట్దేని సంకలోది అలాగే ఉందండి. కానీ పట్టీ దగ్గరదే తప్పింది. ఎందుకంటే పట్టీ లైను పైకి వెళ్ళింది కదా, మరి మెడ చిన్నది వల్ల మనకి, అందుకని తప్పింది. ఓకేనా? ఇక పెద్ద డాట్ వేయడానికి ఫ్యాబ్రిక్ మీరే కొలుచుకోవాలి. నేనైతే 1కి మార్కింగ్ చేశాను, అంటే 2 అన్నమాట ఫ్యాబ్రిక్. దానికి హైట్ 2.5కి మార్కింగ్ చేసి నేను పెద్ద డాట్ వేసేసాను. పైకి పావించి కుడతాను కదా ఊరికే క్లాత్ మీద, అలా కుట్టాను. ఇదిగోండి పెద్ద డాట్ అయితే రెడీ అయ్యింది. ఇక మధ్యలోంచి వచ్చే డాట్ కూడా చిన్న డాట్ వేసేస్తున్నాను. ఇదిగోండి మీరు పెద్ద మేడ కట్టారనుకోండి, వీళ్ళు ఇచ్చిన టక్స్ సరిపోతాయి, ఏమి అడ్జస్ట్ చేయని అవసరం లేదు. చిన్న మెడలు కట్ చేసినప్పుడు ఇలా అడ్జస్ట్ చేయాలని చెప్పాను. వీటికి దూరాలని నేను 1 ఇంచ్ 1 ఇంచు పెట్టలేదు కదా మీకు. కుట్టేటప్పుడు 1 ఇంచ్ అలా ఉంచుకుంటే సరిపోద్ది. కింద క్రాస్ బెల్ట్ పైన క్రాస్ బెల్ట్ పెట్టేసి నీట్గా అలా కుట్టేసుకోవడం. క్రాస్ బెల్ట్ చాలాసార్లు మీకు అతకడం చూపించాను కదా. ప్యాంట్ ముక్క వేసాను దీనికైతే. మొక్క చిన్నదండి, అందువల్ల నాకు చాలా తక్కువైంది. అక్కడక్కడ అతకవలసి వచ్చింది. ఇదిగోండి అక్కడక్కడ మనకి ఖర్చు కొంచెం కట్ చేసుకుంటాను గుద్ది, కింద బ్యాక్ని తీసుకొచ్చి ఒకసారి కొలుచుకుని అప్పుడు ఫోల్డ్ చేసుకుని క్రాస్ బెల్ట్ కుట్టేసుకోవడమే. మెడ పొడవలు, బ్లౌజు హైటు ఇవన్నీ మీరు మార్చుకోవాలండి ఆది బ్లౌజ్ తోటి ప్యాటర్న్స్ యూజ్ చేసినప్పుడు. అంటే మీరు కట్టే మెడలు చిన్నవై ఉండొచ్చు, లేదా ఇంకా పెద్దవై ఉండొచ్చు, అవి మార్చుకుంటూ ఉండాలి. అలాగే మీరు కట్టే బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీ హైట్ని బట్టి పెట్టుకోవాలి. కానీ మా షోల్డర్ కొలతలు, చంక కొలతలు అవన్నీ కూడా దీనికి ఉన్నట్టే ఉంచేయండి అంతే. కావాలంటే ఖర్చుని మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు.
నేను ఇందాక పెట్టాను కదా ఖర్చు ఎక్కువ, అలా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఖర్చుతో పలంగానే ఇస్తారండి. ఇదైతే హుక్స్ పట్టి అండి, లోపలికి మడత పెట్టేసాను, అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో ఫ్రంట్ ఉంది కదా, అది కూడా ఇలాగే డాట్లు వేసేసాను, కింద క్రాస్ బెల్ట్ కుట్టేసాను. ఇక ఈ ఏదైతే తాళి పట్టి అయితే మీకు చూపిద్దాం అనేసి ఇది చూపిస్తున్నాను చూడండి. ఒక ఫోల్డింగే చేసి ఇలా కుట్టుకుంటాం అన్నట్టు, అంతే. ఇది మనం తాళ్ళు వేసుకునే పట్టి, ఓకేనా. ఇదిగోండి మధ్యలో ఒక మార్జిన్ కుట్టేసుకుంటే తాళ్ళు వేసుకుంటాం అందులో. ఈ రెండు ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వచ్చింది కదా హుక్స్ పట్టిది, అది కొంచెం కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుని లెవెల్ చేసుకుని, హ్యాండ్కి అయితే నాకు చంకలో పీలికలు తక్కినాయి కదా, అవైతే కుట్టి వేస్తున్నాను హ్యాండ్స్కి. ఇదిగో నీట్గా హ్యాండ్ ఇది తక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ ఇలా కుట్టాను, కానీ మీకు ఎక్కువ వస్తే కుట్టిన అవసరం ఉండదు. ఇదిగోండి నీట్గా కింద కూడా హ్యాండ్కి కింద కూడా ఒక గోరంచి కుట్టేసుకుంటే చేతి కుట్టేసుకోవడానికి. ఇక బ్యాక్కి ఫ్రంట్లో రెడీ అయినాయి కదా, షోల్డర్లు కుట్టేసుకుందాం. షోల్డర్లు కూడా అంతే యథావిధిగా ఒక పావించు ఖర్చును మెయింటైన్ చేస్తూ కుట్టేసుకోండి నీట్గా. షోల్డర్లు 2 సార్లు కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకుని ఇంకా హ్యాండ్ని అతికేద్దాము. హ్యాండ్స్ అయితే మనకి లోతు ఎటువైపు వచ్చిందో అది పెట్టుకుని షోల్డర్ దగ్గర కట్ ఇచ్చాం కదా, అది చెక్ చేసుకోవాలి. ఇలాగ లోతు తీసింది ఫ్రంట్ వైపుకు రావాలి హ్యాండ్, ఓకేనా. ఇదిగో నీట్గా ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవడం. చూడండి చక్కగా నీట్గా ఇలా కుట్టేసుకొని 2 కుట్లు వేసుకోవాలి చంక మన హ్యాండ్ ఎతుకుతున్నప్పుడు. ఇదిగోండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఇలా తీసుకోవడం. హ్యాండ్ కొలత చాలా కష్టం అసలు చెప్పాలంటే. చాలామంది హ్యాండు మొన్నే ఒక ఆవిడ కామెంట్ చేసింది ఏంటంటే, హ్యాండ్ పైన ముడతలు వస్తున్నాయి ఎందుకనేసి. హ్యాండ్ పైన చంకలో ముడతలు అంటే ఇప్పుడు లోతులు తీయడం మీద ఆధారపడి ఉంటుంది. హ్యాండ్ పైన క్లాత్ ముడత వస్తుందంటే హ్యాండ్ డౌన్ తీయడము, మళ్ళీ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ కరెక్ట్గా భుజం దగ్గరికి వస్తుందా లేదా, మరి భుజం దగ్గరే కదా స్టార్ట్ అవుతుంది హ్యాండ్, అక్కడి వరకు ఉంటుందా లేదంటే పైకి ఎక్కుతుందా హ్యాండ్, అవి కూడా చూసుకోవాలి. ఆ 2 చూసుకోవాలండి. దానివల్లే హ్యాండ్ మీద క్లాత్ ముడత వచ్చేస్తుంది. అది ఈ విధానాల్లో ఏమి ఉండవు కదా, ప్యాటర్న్స్లో అన్నీ మీకు హ్యాండ్ డౌను అవన్నీ నీట్గా ఇచ్చేస్తాడు. ఫిట్టింగ్ కుట్లు వేస్తానండి. ఇంకా ఫైనల్గా మెడ పట్టి అయితే స్టిచ్ వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఒకసారి కుట్టేసుకుని చుట్టూరును మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్యాటర్న్తో నీట్గా మీరు ఎవరైనా ప్యాటర్న్స్ బుక్ చేసుకుని తీసుకుంటే ఇలా ఈ విధంగా చూసుకుని కుట్టుకోండి. ఇంకా ఈ ప్యాటర్న్స్లో ప్రిన్సెస్ కట్టు అలాగే కటోరీ బ్లౌజులు అవన్నీ 1 by 1 నా బ్లౌజులు కుట్టుకోవడానికి నాకు టైం ఉండదండి, లేదంటే ఈ వీడియోలు మీకు ఎప్పుడూ పోస్ట్ చేయాలి. నా బ్లౌజులు కుట్టుకుని మీకు చూపిస్తాను కటింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.